సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏమని చెప్పుకున్నాం, సి లాంగ్వేజ్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ని ఎలా రాయాలి, ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇవంతా చెప్పుకున్నాం. సో నేను ప్రింటప్ గురించి ఏమని చెప్పుకున్నాం, మనం ప్రింటప్ యూజ్ చేసి స్క్రీన్ మీద మనం డేటాని డిస్ప్లే చేయొచ్చు. సో ప్రింటప్ అనేది ప్రీడిఫైన్ ఫంక్షనా, యూజర్ డిఫైన్ ఫంక్షనా? ప్రీడిఫైన్ ఫంక్షన్. సి లాంగ్వేజ్లో మనకి ప్రీడిఫైన్ ఫంక్షన్స్ అన్నీ ఎక్కడో స్టోర్ అయి ఉంటాయి అని చెప్పారు, ఒక ప్లేస్. ఆ ప్లేస్ ఏంటి? హెడర్ ఫైల్స్. సో ప్రింటప్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉందని చెప్పాను? stdio. stdio స్టాండ్స్ ఫర్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ప్రింటప్ని మనం ప్రోగ్రాంలో యూజ్ చేసే ముందుగా మనం ఆ హెడర్ ఫైల్ని లింక్ చేయాలి. క్లియరా? అక్కడి వరకు చెప్పుకున్నాం. అయితే నన్ను క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేయలేకపోయాం. ఇప్పుడు ఏంటంటే ప్రింటప్ సింటాక్స్ మొత్తం తెలుసుకుంటే క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయొచ్చు. సో నౌ ప్రింటప్ సింటాక్స్, ప్రింట్ ఎఫ్. సో ఇది మనకి ఫంక్షన్, ప్రింటప్ ఫంక్షన్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి మనకి. కంప్లీట్గా ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 2 పార్ట్స్. పార్ట్ నెంబర్ 1, దీన్ని మనం ఏమంటామంటే ఫార్మాట్ స్ట్రింగ్ అని అంటాం. ఫస్ట్ పార్ట్ని ఏమంటాం? ఫార్మాట్ స్ట్రింగ్ అని అంటాం. ఇక్కడికి ఒక పార్ట్ క్లోజ్ అయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్కి ఫస్ట్ పార్ట్కి సపరేటర్ కామా. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింటప్, దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి టోటల్గా? 2 పార్ట్స్. ఫస్ట్ వచ్చేసి ఫార్మాట్ స్ట్రింగ్. సో నెక్స్ట్ కామా రాసేసి ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఈ ఆర్గ్యుమెంట్ లిస్ట్ నేను స్క్వేర్ బ్రాకెట్స్లో రాస్తున్నా. ఆర్గ్యుమెంట్ లిస్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్లో రాస్తే దాని అర్థం ఏంటంటే ఆ పార్ట్ ఆప్షనల్ అని చెప్పేసి. ఓకేనా? ఇది కంపల్సరీ. ఆర్గ్యుమెంట్ లిస్ట్ వచ్చేసి ఆప్షనల్. సో ఈ పార్ట్ వచ్చేసి మనకి ఏమంటున్నాం మనం? ఆప్షనల్. అంటే మనం అవసరాన్ని పట్టి అది రాస్తాం, లేదంటే రాయము. అది ఇప్పుడు ఏంటంటే ఫార్మాట్ స్ట్రింగ్ అంటే ఏంటి, ఈ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అంటే ఏంటి, ఇవి కానీ కంప్లీట్గా తెలుసుకోగలిగితే అప్పుడు మనం ప్రింటప్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ని కూడా పెర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? క్లియర్? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఆప్షనల్, అవసరాన్ని బట్టి మాత్రమే రాస్తాం. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఎనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఆర్గ్యుమెంట్ లిస్ట్ అంటే ఏంటంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ అయి ఉండొచ్చు, ఒక కాన్స్టెంట్ వాల్యూ అయి ఉండొచ్చు, లేదా వేరియబుల్ కూడా అయి ఉండొచ్చు, ఆర్ వేరియబుల్. ఓకేనా? సో ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ వాల్యూ ఆర్ ఏ వేరియబుల్. అయితే మరి నేను ఎన్ని కాన్స్టెంట్స్ మెన్షన్ చేయొచ్చు అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ లిస్ట్ ప్లేస్లో మన అవసరాన్ని బట్టి ఎన్ని కాన్స్టెంట్స్ వాల్యూస్ అయినా అసైన్ చేయొచ్చు, లేదా ఎన్ని వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు. లేదు ఫస్ట్ది కాన్స్టెంట్ తీసుకొని సెకండ్ది వేరియబుల్ కూడా తీసుకోవచ్చు, అంటే మిక్స్ కూడా మనం చేయొచ్చు. తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఏముంది? ఫార్మాట్ స్ట్రింగ్. సో ఫార్మాట్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఫార్మాట్ స్ట్రింగ్. ఆర్గ్యుమెంట్ లిస్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? కాన్స్టెంట్ వాల్యూ, లేదా ఏమై ఉండొచ్చు? వేరియబుల్ అయి ఉండొచ్చు. అయితే మరి ఫార్మాట్ స్ట్రింగ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ని రిప్రజెంట్ చేయడానికి ఫార్మాట్ స్ట్రింగ్ యూజ్ చేస్తాం. ఓకేనా? మనం ఆర్గ్యుమెంట్స్ రాసామంటే దాని రిప్రజెంటేషన్ స్ట్రింగ్ ఎక్కడ రాయాలి. ఓకేనా? ఇది వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ రిప్రజెంట్స్ ఆర్గ్యుమెంట్ టైప్. రిప్రజెంట్స్ అంటే మనం ఫార్మాట్ స్ట్రింగ్ ఏంటంటే మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏ టైప్, మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏ టైప్ రిప్రజెంట్ చేయడానికి ఫార్మాట్ స్ట్రింగ్. క్లియర్? రిప్రజెంట్స్ ఆర్గ్యుమెంట్ టైప్. అయితే ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ అంటే ఏ టైప్స్ ఉంటాయి, వాటిని రిప్రజెంట్ చేయడానికి ఫార్మాట్ స్ట్రింగ్స్ ఏమేమి ఉంటాయి లిస్ట్ రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఫార్మాట్ స్ట్రింగ్స్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫార్మాట్ స్ట్రింగ్స్. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గ్యుమెంట్ మనకి ఇంటీజర్ అనుకుందాం. ఆర్గ్యుమెంట్ మనకి ఇంటీజర్ అంటే 10 అయి ఉండొచ్చు, 100 అయి ఉండొచ్చు, ఎనీ వాల్యూ వితౌట్ డెసిమల్ పాయింట్. ఎక్కడెక్కడైనా పాయింట్ వాల్యూస్ కనపడుతున్నాయి? ఎక్కడ లేవు. వీటిని మనం ఏమంటాం అంటే ఇంటీజర్స్ అంటాం. వీటిని మనం ఎక్కడ రాయాలంటే ఆర్గ్యుమెంట్ లిస్ట్ పార్ట్లో రాయాలి. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ లిస్ట్ పార్ట్లో రాస్తామో
వీటి రిప్రజెంటేషన్ మనం ఫార్మాట్ స్ట్రింగ్లో రాయాలి. అయితే ఇంటీజర్కి రిప్రజెంటేషన్ ఏంటంటే %d లేదా %i. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 ఇక్కడ మెన్షన్ చేసాం. ఇక్కడ ఏం రాయాలి? అప్పుడు %d రాయాలి లేదా i రాయాలి. ఆర్గ్యుమెంట్స్ ఒకవేళ 2 ఇంటీజర్స్ ఇచ్చాం, ఇక్కడ %dలు కూడా 2 రాయాలి. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ రాస్తే ఫార్మాట్ స్ట్రింగ్స్ కూడా అన్ని రాయాల్సి వస్తుంది. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆర్గ్యుమెంట్ ఫ్లోట్ టైప్ అనుకుందాం. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గ్యుమెంట్ ఏ టైపు? ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. దీనికి రిప్రజెంటేషన్ మనం ఏం యూజ్ చేస్తాం అంటే %f యూజ్ చేస్తాం. అదేవిధంగా మనకి ఒకవేళ ఆర్గ్యుమెంట్ టైప్ కానీ డబుల్ అయితే %lf. అయితే ఈ రెండు ఏంటి? ఈ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కావచ్చు, డబుల్ వాల్యూ కావచ్చు, ఏంటంటే రియల్ వాల్యూస్. ఏంటివి? రియల్ వాల్యూస్ అంటే డెసిమల్ వాల్యూస్. అయితే మనకి పాయింట్ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ కానీ ఒకవేళ క్యారెక్టర్ వాల్యూ అయితే, క్యారెక్టర్ అంటే ఏంటంటే సింగిల్ కొటేషన్స్లో మనం మెన్షన్ చేసే ప్రతిదీ క్యారెక్టరే. ఆ సింగిల్ కొటేషన్స్లో ఉన్నది లెటర్ అయి ఉండొచ్చు, లేదా సింగిల్ కొటేషన్లో ఉన్నది డిజిట్ అయి ఉండొచ్చు, లేదా సింగిల్ కొటేషన్లో ఉన్నది స్పెషల్ సింబల్ అయి ఉండొచ్చు. కానీ ఏదైనా ఒక్కటే ఉండాలి. అంటే సింగిల్ కొటేషన్స్లో ఒకటి కంటే ఎక్కువ మనం తీసుకోకూడదు. దాన్నే ఏ వాల్యూ అంటున్నాం? క్యారెక్టర్ వాల్యూ. దీనికి రిప్రజెంటేషన్ వచ్చేసి %c. సో ఇంటీజర్కి అయితే %d, ఫ్లోటింగ్ పాయింట్కి అయితే %f, డబుల్కి అయితే %lf, క్యారెక్టర్కి అయితే %c. ఇదే విధంగా ఫైనల్గా స్ట్రింగ్ వాల్యూ ఉంటుంది. ఒకవేళ ఆర్గ్యుమెంట్ కానీ స్ట్రింగ్ వాల్యూ అయితే. సో క్యారెక్టర్ అంటే ఏమని చెప్పాను నేను? సింగిల్ కోట్స్లో ఉంటుంది. సింగిల్ కోట్స్లో కూడా ఎన్ని ఉంటాయి? ఓన్లీ వన్ మాత్రమే ఉండాలి. స్ట్రింగ్ అంటే ఏంటంటే డబుల్ కొటేషన్స్లో ఉండాలి. ఇది ఎన్ని లెటర్స్ అయినా మనకి ఉండొచ్చు. లెటర్స్ అయి ఉండాలని రూల్ ఏం లేదు. ఎయిదర్ అన్ని నెంబర్లు కూడా అయి ఉండొచ్చు. ఓకేనా? 100 లేదు, ఇలా మనకి అన్ని మిక్స్ అయ్యి కూడా అయిపోయి ఉండొచ్చు. క్లియరా? క్యారెక్టర్ అంటే సింగిల్ కొటేషన్స్లో ఉంటుంది, అది కూడా ఒక్కటే ఉండాలి. దానికి %c రిప్రజెంటేషన్. స్ట్రింగ్ వాల్యూ అయితే మనకి డబుల్ కొటేషన్స్లో ఉండాలి. గ్రూప్ ఆఫ్ లెటర్స్ అయి ఉండొచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అయి ఉండొచ్చు, లేదా రెండు మిక్స్ అయ్యి కూడా ఉండొచ్చు. దీనికి మనకి ఫార్మాట్ స్ట్రింగ్ ఏంటంటే %s. ఇవన్నీ స్మాలే. అర్థమైందా? సో ప్రింట్ఎఫ్ సింటాక్స్ ఏంటంటే మనకి ఫార్మాట్ స్ట్రింగ్ రాయాలి, రైట్ సైడ్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఇది మనం ఎప్పుడు రాస్తామంటే ఏదన్నా క్యాల్కులేషన్స్ కోసం కావచ్చు, లేదా ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. అటువంటి సందర్భంలో మాత్రమే మనం ఆర్గ్యుమెంట్ లిస్ట్ అనే పార్ట్ని యూజ్ చేస్తాం. అయితే దాని గురించి ఏంటంటే ఆర్గ్యుమెంట్ లిస్ట్లో మనం ఏం రాస్తాం? కాన్స్టెంట్ వాల్యూ రాయొచ్చు, లేదా వేరియబుల్ రాయొచ్చు. ఈ కాన్స్టెంట్ వాల్యూ కానీ వేరియబుల్ కానీ రాసినప్పుడు వీటి రిప్రజెంటేషన్ మనం ఫార్మాట్ స్ట్రింగ్లో మెన్షన్ చేయాలి. చేస్తాం. సో మనకు ఫార్మాట్స్ ఏమున్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి. ఒకవేళ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఇంటీజర్ గానైతే మనం లెఫ్ట్ సైడ్ ఏం రాయాలి? %d ఆర్ %i. ఒకవేళ మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ గానైతే %f, ఒకవేళ డబుల్ వాల్యూ గానైతే %lf. ఫ్లోట్ అండ్ డబుల్ అంటే ఏంటి? రియల్ వాల్యూస్, అంటే డెసిమల్ పాయింట్ వస్తాయి. ఇంటీజర్కి డెసిమల్ పాయింట్ రాదు. క్లియరా? నెక్స్ట్ క్యారెక్టర్ అంటే సింగిల్ కొటేషన్స్లో ఉంటుంది. సింగిల్ కొటేషన్స్లో ఒక్కటే ఉండాలి. ఏదైనా అది ఆల్ఫాబెట్ లెటర్ అయి ఉండొచ్చు, డిజిట్ అయి ఉండొచ్చు, స్పెషల్ సింబల్ కూడా అయి ఉండొచ్చు, లేదా స్పెషల్ క్యారెక్టర్ అని కూడా అంటారు. ఇవి రాసినప్పుడు మనం ఏం చేయాలి? %c రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ వాల్యూ అంటే డబుల్ కొటేషన్స్లో ఇండికేట్ చేస్తాం. ఈ విధంగా మనం క్యారెక్టర్స్ అన్నా రాయొచ్చు, లేదా అన్ని ఇంటీజర్స్ అన్నా రాయొచ్చు. ఒకవేళ నెంబర్ ఉన్నా కూడా దాన్ని స్ట్రింగ్ అనే అనాలి. ఒకవేళ ఇంటీజర్ అనుకో ఇలా ఉంటుంది, డబుల్ కొటేషన్స్లో ఉండదు. లేదు మనం నంబర్స్ని లెటర్స్ని రెండింటిని మిక్స్ కూడా చేయొచ్చు. స్ట్రింగ్ వాల్యూ రాసినప్పుడు ఫార్మాట్ స్ట్రింగ్ ఏం రాస్తాం? %s. ఇప్పుడు వీటన్నిటిని మనం ప్రింట్ఎఫ్లో ఎలా రాస్తాం యాక్చువల్గా అవన్నీ చూద్దాం. ఈ సింటాక్స్ వరకు అర్థమైంది కదా? ఇది ఒక్కటి నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం వాటన్నిటిని 1 by 1 ఎలా ప్రోగ్రామ్లో రాయాలో చెక్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హెడర్ ఫైల్ని లింక్ చేయాలి. ఏంటది?
హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఎందుకు లింక్ చేయాలి దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ printf అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అది దీంట్లో స్టోర్ అయ్యి ఉంది కనుక దాన్ని లింక్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ ఏ ఫంక్షన్ రాయాలి? మెయిన్ ఫంక్షన్ వాయిడ్ కీవర్డ్. క్లియర్? నేను కర్లీ బ్లాక్స్ డౌన్లో కాకుండా పక్కనే ఇచ్చేసాను, ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ printf printf. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ 10. సో ఇది మనకి ఫార్మాట్ స్ట్రింగ్ రాసే పార్ట్. తర్వాత కామా తర్వాత ఉండేది ఆర్గ్యుమెంట్ లిస్ట్ పార్ట్. ఆర్గ్యుమెంట్ లిస్ట్లో నేను ఎన్ని ఇచ్చాను ఆర్గ్యుమెంట్స్? ఇక్కడ రాసింది ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్? ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినప్పుడు దాని రిప్రజెంటేషన్ మనం ఇక్కడ రాయాలి. దీని రిప్రజెంటేషన్ ఫార్మాట్ స్ట్రింగ్ ఏం చెప్పుకున్నాం మనం? %d కానీ i కానీ. సో మనం ఈ డబల్ కొటేషన్స్లో %d రాస్తే ఆ వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఒకవేళ అవసరం అయితే /n రాయొచ్చు. సో %d/n న్యూ లైన్కి వస్తాం. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఒకటి చెప్తాను. printf %d/n 10 + 20 ప్రీవియస్ క్లాస్లో మనం 10 + 20ని డబుల్ కొటేషన్స్లో రాసినప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? 10 + 20. కానీ ఇక్కడ 10 + 20 మనం డబుల్ కొటేషన్స్లో రాసామా? ఆర్గ్యుమెంట్ ప్లేస్లో రాసాం. ఇప్పుడు ఇక్కడ 30 క్యాలిక్యులేట్ అవుతుంది, 30 డిస్ప్లే అయిపోతుంది. క్లియరా? ఇలాగనమాట. నెక్స్ట్ printf ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ ఎన్ని రాస్తున్నాను అబ్జర్వ్ చేయి. ఎన్ని రాశాను నేను ఆర్గ్యుమెంట్స్? సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్. ఫర్ సపోజ్ ఇక్కడ నేను %d అని రాసి వదిలేసాను. ఓకేనా? అయితే అవుట్పుట్ ఏమొస్తుందో తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఇంకొన్ని రాస్తాను. దెన్ %c %d %f/n. అయితే ఇక్కడ నేను ఫార్మాట్స్ 3 రాసా. దీనికి తగ్గట్టుగా ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ మనం ఏం రాయాల్సి వస్తుంది? ఫస్ట్ ఏముంది? %c అంటే దీనికి సంబంధించి ఒక క్యారెక్టర్ని మనం రాయాలి. నేను S అని రాసా, అంటే ఇది ఎస్కి సరిపోతుంది. కామా నెక్స్ట్ ఏముంది? సో ఇంటీజర్ ఇవ్వాలి. కామా నెక్స్ట్ ఏముంది? %f. సో నేను 5.4 అని రాసా. క్లియరా? సో ఫస్ట్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ క్యారెక్టర్ కాబట్టి %c సరిపోయింది. నెక్స్ట్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఇంటీజర్ టైప్, దీనికి ఫార్మాట్ వచ్చేసి %d. నెక్స్ట్ ఇచ్చింది రియల్ వాల్యూ, దీన్నే మనం ఫ్లోట్ వాల్యూ అంటాం. ఇది డిస్ప్లే అవ్వడానికి రిప్రజెంటేషన్ ఏమి ఇచ్చాం? %f. తర్వాత ఒక న్యూ లైన్ గ్యాప్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కామా, ఇదంతా ఫార్మాట్ స్ట్రింగ్ రాసే పార్ట్. నేను ఇక్కడ ఏం రాస్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దానికి ఫార్మాట్ స్ట్రింగ్స్ చెప్పాలి మీరు. ఓకేనా? నేను ఫస్ట్ 100 రాసా, తర్వాత డబల్ కొటేషన్స్లో హెలో అని రాస్తున్నాం. దెన్ సింగిల్ కొటేషన్స్లో B అని రాసా. ఓకేనా? దీనికి తగ్గట్టుగా ఇప్పుడు ఫార్మాట్ స్ట్రింగ్స్ ఏమొస్తాయి చెప్పాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏ టైప్ ఉంది? ఇంటీజర్కి ఫార్మాట్ స్ట్రింగ్ ఏం రాయాలి? %d. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏముంది? స్ట్రింగ్. సో మనం ఇక్కడ ఏం రాయాలి? %s. నెక్స్ట్ లాస్ట్ ఆర్గ్యుమెంట్ క్యారెక్టర్. ఎలా చెప్పొచ్చు? సింగిల్ కొటేషన్స్లో ఉంది. ఇది స్ట్రింగ్ అని ఎలా చెప్తాం? డబుల్ కొటేషన్స్లో ఉంది. క్లియర్ కదా? సో లాస్ట్ వన్ %c. ఇక్కడికి నేను మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేయాలి. అవుట్పుట్. సో ఫస్ట్ printf. ఇక్కడ రైట్ సైడ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఇంటీజర్ ఉంది, దీనికి తగ్గ ఫార్మాట్ స్ట్రింగ్ కూడా ఇచ్చాం. సో 10 మనకి డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ 10 న్యూ లైన్ ఉందా లేదా? ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్కి వస్తాం. నెక్స్ట్ printfలో రైట్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏముందో చూడు, 10+, అంటే ఇది ఇక్కడ క్యాల్కులేట్ అయ్యి 30 అవుతుంది. 30 అంటే ఎన్ని వాల్యూస్? ఒకటే వాల్యూ. ఆ ఒక్క వాల్యూ డిస్ప్లే అవ్వడానికి ఒకటే %d. సో మనకి 30 డిస్ప్లే అయింది. నెక్స్ట్ printfలో రైట్ సైడ్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫార్మాట్స్ ఎన్ని ఉన్నాయి? 1. అంటే ఫస్ట్ దానికి ఒక్కటే యాక్సెప్ట్ చేస్తుంది, సెకండ్ దానికి రాదు. సో మనకు అవుట్పుట్ వచ్చేసి 10. 20 డిస్ప్లే కాదు. ఒకవేళ 20 కూడా డిస్ప్లే అవ్వాలంటే ఇంకొక %d మనం అక్కడ రాయాలి. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యారెక్టర్.
సో పర్సంటేజ్ సి దీనికి సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఎస్ అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 100 ఇది డిస్ప్లే అవ్వడానికి పక్కనే పర్సంటేజ్ డి రాసాం. సో ఎస్ 100. నెక్స్ట్ 5.4 పర్సంటేజ్ ఎఫ్. అయితే ఫ్లోట్ వాల్యూ డిస్ప్లే అయ్యేటప్పుడు ఎలా డిస్ప్లే అవుతుందో అబ్జర్వ్ చేయి. పాయింట్ తర్వాత ఇప్పుడు మనకి 6 డిజిట్స్ వస్తాయి. పాయింట్ తర్వాత 6 డిజిట్స్. నేను ఎన్ని ఇచ్చేసాను ఆల్రెడీ? 1 ఇచ్చా. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా రిమైనింగ్ 1 జీరోలు అవుతాయి. 1 2 3 చూడు కరెక్ట్గా 6 ఉన్నాయా? 1 2 3 1 2 3. మనం ఎన్ని ఇస్తాను యాక్సెప్ట్ చేస్తుంది, రిమైనింగ్ అన్ని జీరో. ఒకవేళ నేను 5.4 అని కాదు 5 అని ఇచ్చా, అన్ని జీరోస్ ఆటోమేటిక్గా వస్తాయి. క్లియరా? సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఎఫ్. ఇక్కడ 100 ఇంటీజర్ ఆర్గ్యుమెంట్. ఇది డిస్ప్లే అవ్వడానికి మనం ఏం రాసాం? పర్సంటేజ్ డి. సో 100 డిస్ప్లే అయింది ఫస్ట్ లైన్. నెక్స్ట్ వచ్చేసి హలో స్ట్రింగా కాదా? సో స్ట్రింగ్ పర్సంటేజ్ ఎస్ అని రాసాం. సో మనకి హలో. నెక్స్ట్ లాస్ట్గా క్యారెక్టర్. ఇది డిస్ప్లే అవ్వడానికి పర్సంటేజ్ సి రాసాం. నెక్స్ట్ ఏంటది? బి. అర్థమైంది కదా? ఇలా డిస్ప్లే అవుతాయి. మనం ఆర్గ్యుమెంట్స్ ఎన్నైతే మెన్షన్ చేస్తామో ఆ ఫార్మాట్స్ కూడా అన్నీ మెన్షన్ చేయాలి. ఏ ఆర్గ్యుమెంట్ అయితే ఆ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ని మెన్షన్ చేయాలి, లేదంటే రావు. ఇక్కడ అబ్జర్వ్ చేసావా? ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమో 2 ఉన్నాయి, ఫార్మాట్స్ ఏమో అప్పుడు ఫస్ట్ దానికి యాక్సెప్ట్ చేసింది, సెకండ్ డిస్ప్లే కాలేదు. సో ప్రింట్ ఎఫ్లో ఆర్గ్యుమెంట్స్ ఎలా రాయాలి, ఫార్మాట్ స్ట్రింగ్స్ని డబుల్ కొటేషన్స్లో ఎలా రాయాలి, అది వరకు ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది నోట్ చేసుకోండి. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు రాసింది మనం కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట. సో 10 అనేది ఇంటీజర్ కాన్స్టెంట్, ఇక్కడ సింగిల్ కోట్స్లో ఉంది కదా క్యారెక్టర్ కాన్స్టెంట్, ఇక్కడ డబుల్ కోట్స్లో ఉండేది స్ట్రింగ్ కాన్స్టెంట్. మనం ఆర్గ్యుమెంట్ లిస్ట్లో ఏమేమి రాయొచ్చు అని చెప్పాము? కాన్స్టెంట్స్ రాయొచ్చు ప్లస్ వేరియబుల్స్ కూడా రాయొచ్చు అని చెప్పాం. ఇప్పుడు మనం వేరియబుల్స్ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా? సో కాన్స్టెంట్స్ కాకుండా వేరియబుల్స్ని ప్రింట్ ఎఫ్లో ఎలా రాయాలి, డిస్ప్లే చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే 2 వేరియబుల్స్ తీసుకుంటాం. ఒక్కొక్క వేరియబుల్లో ఒక వాల్యూ స్టోర్ చేస్తాం, వాటి అడిషన్ని డిస్ప్లే చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ include stdio.h. నెక్స్ట్ ఏ ఫంక్షన్ రాయాలి? వెరీ గుడ్. వాయిడ్ మెయిన్. నేను ఇప్పుడు 10 అనే వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి, అదేవిధంగా 90 అనే వాల్యూని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో వేరియబుల్స్ మనం ఏంటంటే జస్ట్ నేమ్స్ నార్మల్. n1 assigns to, n2 assigns to. సో వీటిని మనం వేరియబుల్స్ అంటాం. వేరియబుల్ ఏ సైడ్ ఉండాలి? లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఈ రైట్ సైడ్ ఉండే వాటిని ఏమంటాం? కాన్స్టెంట్స్. సో వేరియబుల్ ఏం స్టోర్ చేయాలి మనం? కాన్స్టెంట్స్ని స్టోర్ చేయాలి. అయితే ఈ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం మనం? అందుకని చెప్పేసి ఒక చిన్న కీవర్డ్ని మనం ఇక్కడ రాయాలి. ఆ కీవర్డ్ పేరు ఏంటంటే ఇంట్. అయితే ఇది ఎందుకు రాయాలి? ఇవన్నీ మనం డేటా టైప్స్ అనే కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాం. ఏ కాన్సెప్ట్? డేటా టైప్స్. ఓకేనా? సో వేరియబుల్స్ అని అంటున్నాం కదా, n1 n2 అంటే ఏమని చెప్తున్నాను నేను? వేరియబుల్స్. n1 n2 వేరియబుల్స్ని క్రియేట్ చేయాలంటే డేటా టైప్స్ హెల్ప్ తీసుకొని క్రియేట్ చేయాలి, లేదంటే పాసిబుల్ కాదు, ఎర్రర్ వస్తుంది. ఇక్కడ 90 అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూ? ఇంటీజర్. n2లో స్టోర్ చేస్తున్నాం. ఈ వేరియబుల్కి బిఫోర్ కూడా ఏ కీవర్డ్ మెన్షన్ చేయాలి అప్పుడు? ఇంట్. సో కీవర్డ్స్ అంటున్నాను కాబట్టి ఇవన్నీ స్మాల్ లెటర్స్లో రాయాలి, ప్రీడిఫైన్డ్. ఇప్పుడు మనకి ఇవి వ్యాలిడ్. ఓకేనా? వేరియబుల్స్ రాసేటప్పుడు దాని బిఫోర్ మనం డేటా టైప్ని కంపల్సరీగా మెన్షన్ చేయాలి. వేరియబుల్లో కాన్స్టెంట్ని స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ రాద్దాం. ప్రింట్ఎఫ్ నేను నంబర్ 1 అని చెప్పేసి మెసేజ్ రాస్తున్నా. నంబర్ 1 అసైన్స్ టు, నాకు కరెక్ట్గా ఈ మెసేజ్ పక్కన వాల్యూ రావాలి. దేంట్లో ఉండే వాల్యూ అంటే n1లో ఉండే వాల్యూ. మనం ఫర్ సపోజ్ n1 అని రాసేసాం అనుకో, స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటప్పుడు ఏం డిస్ప్లే అవుద్ది? నంబర్ ఈజ్ ఈక్వల్ టు n1 అని డిస్ప్లే అవుద్ది. కానీ మనకు కావాల్సింది ఏంటి? n1లో ఉన్న వాల్యూ. n1లో ఉన్న వాల్యూ. అప్పుడు మనం n1 అని రాయకూడదు, అక్కడ పర్సంటేజ్ డి రాస్తాం. ఇక్కడ కామా ఇచ్చేసి n1 అని ఇక్కడ రాస్తాం.
అర్థమైందా? సో n1లో ఉండే వాల్యూ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుందా ఎలా రాయాలో? నెక్స్ట్ స్లాష్ అని రాస్తే న్యూ లైన్కి వస్తాం. స్లాష్ n డబుల్ కొటేషన్స్ క్లోజ్ తర్వాతే కామా, మళ్ళీ మర్చిపోకూడదు. నెక్స్ట్ సో ఇక్కడ కూడా మనకి నంబర్ 2 అని వచ్చేసి ఆ వాల్యూ డిస్ప్లే అవ్వాలి. సో ఎలా చేయొచ్చు? నంబర్ 2 అసైన్స్ టు పర్సంటేజ్ d స్లాష్ n డబుల్ కొటేషన్స్ క్లోజ్ అండ్ దెన్ కామా. దేంట్లో ఉంది నంబర్ 2? మనకి n2లో ఉంది. ఇందాక మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కాన్స్టెంట్స్ రాసాం, ఆర్గ్యుమెంట్స్ అన్ని 10, 10+20 అని. ఇప్పుడేమో రాస్తున్నాం? వేరియబుల్స్ రాస్తున్నాం. ఇప్పుడు మనం రిజల్ట్ డిస్ప్లే చేయాలి. printf ఇక్కడ నేను ఎలా రాస్తున్నాను అబ్జర్వ్ చేయి. సమ్ ఆఫ్ పర్సంటేజ్ d ప్లస్ పర్సంటేజ్ d అసైన్స్ టు పర్సంటేజ్ d. అబ్జర్వ్ చేసావా? నెక్స్ట్ కామా n1 కామా n2 కామా n1 ప్లస్ అండ్ n2. అర్థమైందా? అంటే మనకేంటంటే సో n1 వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. n1 వాల్యూ కరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత వచ్చేసి n2 వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ n1 ప్లస్ n2 వాల్యూ ఈ లాస్ట్లో డిస్ప్లే అవుతుంది. అర్థమైనట్టేనా? అంటే అవుట్పుట్ మనకి చూడడానికి లుక్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ప్లస్ అని ఇచ్చాం, ఇది మనకి ఇంపార్టెంట్ ఏమీ కాదు. ప్లస్ అని రాయకపోయినా కూడా అవుట్పుట్ వస్తుంది. కానీ మనం ఏంటంటే స్క్రీన్ మీద చూడడానికి నీట్గా ఉంటుంది. కానీ అడిషన్ మనకి ఇక్కడ ప్లస్ వల్ల జరుగుతుంది. ఇక్కడ ప్లస్ ఏంటంటే జస్ట్ స్క్రీన్ మీద చూసుకోవడానికి. మనకి యాక్చువల్గా అడిషన్ జరిగేది ఏ ప్లస్ వల్ల? ఆర్గ్యుమెంట్స్లో ఉండేదాని వల్ల. ఓకేనా? సో ఇక్కడికి మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు? ఇక్కడ ఒక ప్రింట్ ఉంది. సో ఈ ప్రింట్కి అవుట్పుట్ ఏమొస్తుంది? నంబర్ 1 అసైన్స్ టు 10 స్లాష్ అని రాసాం కాబట్టి న్యూ లైన్. నెక్స్ట్ సెకండ్ ప్రింట్ దీనికి ఏమొస్తుంది అవుట్పుట్? నంబర్ 2 అసైన్స్ టు 90. ఎస్. నెక్స్ట్ స్లాష్ అని ఉంది కాబట్టి న్యూ లైన్. అగైన్ ఈ ప్రింట్అప్ కానీ డిస్ప్లే అయితే సమ్ ఆఫ్. సో n1 వాల్యూ ఎక్కడికి వస్తే 10 ప్లస్ సింబల్ వస్తుంది. తర్వాత n2 వాల్యూ ఎంత ఉంది? అసైన్స్ టు n1 ప్లస్ n2 అంటే 10 ప్లస్ 100. అర్థమైందా? ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మనం ప్రాసెస్ అంతా చేసిన తర్వాత అవుట్పుట్ లుక్ వచ్చేలాగా ప్రింటప్ రాయాలి. అది ఎలా పాసిబుల్ అంటే ఆర్గ్యుమెంట్స్, ఫార్మాట్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తే ప్రింటప్ నీట్గా వస్తుంది. అవుట్పుట్ చూడడానికి లుక్ బాగుంటుంది. క్లియర్ కదా? ఇది నోట్ చేసుకోండి. సో ఇదంతా అర్థమైనట్టే కదా? ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే 2 నెంబర్స్ తీసుకున్నాం, అడిషన్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఒకటే నెంబర్ తీసుకోవాలి. ఒకటే నెంబర్ తీసుకొని దాని స్క్వేర్ డిస్ప్లే చేయాలి. ఒకవేళ 2 తీసుకుంటే 4 రావాలి. ఓకేనా? ఎలా రాద్దామో చూద్దాం. సో ఇదంతా కామనే. వాయిడ్ మెయిన్. సో నంబర్ తీసుకోవాలంటున్నాం కాబట్టి ఎన్ని నెంబర్స్ తీసుకోవాలనుకుంటున్నాం మనం? ఓన్లీ 1. అప్పుడు వేరియబుల్స్ ఎన్ని వస్తాయి? ఓన్లీ 1 వేరియబుల్. అది కూడా నంబర్ అంటున్నాం కాబట్టి ఇంటీజర్. సో ఎలా రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కీవర్డ్ రాయాలి. ఏంటి ఆ కీవర్డ్? ఇంట్. వేరియబుల్ పేరు మనకు నచ్చింది రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నమ్ అసైన్స్ టు మనకి నచ్చిన నంబర్ని మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5. ఓకేనా? వేరియబుల్ రెడీ. ఇప్పుడు ఏం రాయాలి మనం? ప్రింట్ రాయాలి. ఓకేనా? స్క్వేర్ డిస్ప్లే చేయాలి కదా. ప్రింట్ఎఫ్. మనకు అవుట్పుట్ ఎలా రావాలంటే స్క్వేర్ ఆఫ్ అనే మెసేజ్ రావాలి. తర్వాత 5 డిస్ప్లే అవ్వాలి. ఈజ్ ఎంత వస్తుంది? స్క్వేర్ 25. ఇలా రావాలి అవుట్పుట్. సో ఇలా రావాలంటే మనం ఎలా రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ స్క్వేర్ ఆఫ్. మనం 5 అని రాయకూడదు, ఎందుకంటే అది ఆల్రెడీ వేరియబుల్లో ఉంది. అలా అని చెప్పి వేరియబుల్ పేరు రాస్తామా? వేరియబుల్ పేరు రాయకూడదు. పర్సంటేజ్ d. సో 5 వస్తుంది. నెక్స్ట్ ఏముంది? మెసేజ్ ఈజ్. ఇక్కడ 25 మనం రాయకూడదు. ఇక్కడ కూడా d. అర్థమైనట్టేనా? ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. సో ఫస్ట్ ఏం రావాలి? 5 రావాలి. అంటే 5 దేంట్లో ఉంది? నమ్లో ఉంది. సో మనకి ఇక్కడ 5 అని
డిస్ప్లే అవుతుంది. స్క్వేర్ ఆఫ్ 5 ఈజ్ ఇక్కడ ఎంత రావాలి 25 అంటే నంబర్ ఇంటూ నంబర్ అని రాస్తాం. ఇప్పుడు ఇది క్యాల్కులేట్ అవుతుంది 5 × 5 25 అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేయొచ్చు. కంపైల్ చేసి రన్ చేస్తే మనకు అవుట్పుట్ స్క్వేర్ ఆఫ్ అని వస్తుంది. ఇక్కడ %d ఉంది కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే నమ్లో వాల్యూ ఎంత ఉంది 5, ఆ 5 ఇక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత ఈజ్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ %d. సో ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏముంది నమ్ ఇంటూ నమ్ అంటే 5 × 5 25 వచ్చేసి మనకు లాస్ట్లో డిస్ప్లే అవుతుంది. క్లియరా? సో ఇది ఒక నోట్ చేసుకోండి. సో ఇది మనకి ప్రింట్ఎఫ్కి సంబంధించి బేసిక్ ఎగ్జాంపుల్స్. అయితే ఇక్కడ ఈ 5 అనేది ఇన్పుట్ అనమాట. ఈ 5 అనేది ఇన్పుట్. అయితే ఇది మనమే కదా రాసాం. ప్రోగ్రామర్ రాసిన ఇన్పుట్ని ఏమంటారంటే స్టాటిక్ ఇన్పుట్ అని అంటారు. ప్రోగ్రామర్ ద్వారా ఇవ్వబడిన ఇన్పుట్ని స్టాటిక్ ఇన్పుట్ అని అంటారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ తీసేసాం అంటే ప్రోగ్రామర్ ఇన్పుట్ ఇవ్వలేదు. మరి ఎవరు ఇవ్వచ్చు అంటే ఇంకొక పర్సన్ యూజర్ ఇవ్వచ్చు. ఇన్పుట్స్ ఎవరెవరు ఇవ్వచ్చు? ప్రోగ్రామర్ ఇవ్వచ్చు, యూజర్ ఇవ్వచ్చు. ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇన్పుట్ కానీ ఇస్తే అది ప్రోగ్రామర్ ఇచ్చిన అవుట్పుట్ ఇన్పుట్. దాన్నే స్టాటిక్ ఇన్పుట్ అంటాం. ఇది చేంజ్ కాదు. ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఇదే అవుట్పుట్, సెకండ్ టైం రన్ చేసినప్పుడు ఇదే అవుట్పుట్, థర్డ్ టైం రన్ చేసినప్పుడు ఇదే అవుట్పుట్. అంటే స్టాటిక్ ఇన్పుట్ ఇస్తే మనకి అవుట్పుట్స్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసినా సేమ్గానే ఉంటాయి. మరి ఒక్కొక్కసారి మారాలంటే వేరే ఇన్పుట్ ఇస్తాం. ఏంటంటే డైనమిక్ ఇన్పుట్. ఏంటది? డైనమిక్ ఇన్పుట్. ఇది మనం ప్రోగ్రామర్ దగ్గర నుంచి తీసుకుంటాం. డైనమిక్ ఇన్పుట్ వచ్చేసి యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం. సో ఏంటంటే ఎలా తీసుకోవచ్చు అంటే యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే డైనమిక్ ఇన్పుట్ యూజర్ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి అంటే స్కాన్ఎఫ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుంటాం అనమాట. కానీ దానికి ప్రింట్ఎఫ్ సింటాక్స్ గుర్తుండాలి. ప్రింట్ఎఫ్ సింటాక్స్ గుర్తుంటే స్కాన్ఎఫ్ నేర్చుకోవడం చాలా సింపుల్. క్లియరా? సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే స్కాన్ఎఫ్ గురించి, ఆ డైనమిక్ ఇన్పుట్ ఎలా ఇస్తాము, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ ఎలా చేస్తాం, ఇదంతా క్లియర్గా చూస్తాం. క్లియర్ కదా? దట్స్ ఆల్.